ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా ముమ్మర కసరత్తు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్ పెంచేలా ప్లాన్. మిత్ర దేశాలకు 90 రోజుల విరామం ప్రకటించిన ట్రంప్. అమెరికా చైనా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం. భారత్ అమెరికా జూలై 8 లోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 26% టారిఫ్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని అమెరికాను కోరనుంది భారత్. 26% సుంకం, 10% ప్రాథమిక సుంకం భారత్ ఉత్పత్తులపై పడకుండా చూడడానికే ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ 2న భారత్ ఉత్పత్తులపై అమెరికా అదనంగా 26% టారిఫ్ ప్రకటించింది. ఆ తర్వాత జూలై 9 వరకు వాయిదా వేసింది. అయితే ప్రాథమిక టారిఫ్ ను మాత్రం కొనసాగిస్తోంది. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశ చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. సెప్టెంబర్, అక్టోబర్కు ముందే మధ్యంతర ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఇందులో వస్తువులు, టారిఫేతర అడ్డంకులు, డిజిటల్ సేవల వంటివి ఉండొచ్చని తెలుస్తోంది. యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జెమిసన్ గ్రీర్, అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్లతో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మధ్య చర్చలు సానుకూలంగా సాగాయి. జూలై 8లోగా తొలిదశ చర్చలు కొలిక్కి తీసుకురావాలని రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. రత్నాభరణాలు, తోలు వస్తువులు, జౌలి, గార్మెంట్లు, ప్లాస్టిక్స్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటిపళ్లపై సుంక తగ్గింపులను భారత్ కోరుతోంది. వాహనాలు, నిర్దిష్ట పారిశ్రామిక వస్తువులు, వైన్, పెట్రో రసాయన ఉత్పత్తులు, వ్యవసాయ వస్తువులు, డైరీ, జన్యుమార్పిడి పంటల ఉత్పత్తులపై సుంకం తగ్గించాలని అమెరికా కోరుతోంది. భారత ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలంటే అమెరికా చట్టసభ, కాంగ్రెస్ నుంచి ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటుంది. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి $500 బిలియన్ చేర్చాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇటీవలే అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీం భారత్లో పర్యటించింది. అంతకుముందు మార్చి నెలలో భారత్ వేదికగా ఇరు దేశాల సీనియర్ ఉన్నతాధికారులు ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై చర్చలు జరిపారు. ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్న తర్వాత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలను వేగవంతం చేశాయి. అమెరికాలోని ట్రంప్ సర్కార్ దిగుమతి సుంకాల విధింపు విషయంలో తమ మిత్ర దేశాలకు 90 రోజుల విరామకాలాన్ని ప్రకటించారు. ఈ వ్యవధిని ఇరు దేశాలు వీలైనంత ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలనే లక్ష్యంతోనే ఉన్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికాలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. అన్ని దేశాల నుంచి అమెరికా చేసుకునే దిగుమతులపై 10 నుంచి 50% దాకా అదనపు సుంకాన్ని విధిస్తామంటూ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలు ఇచ్చారు. కనిష్టంగా 10% అదనపు సుంకం విధించే ప్రక్రియ 2025 ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వచ్చింది. అదనపు దిగుమతి సుంకాన్ని విధించే ప్రక్రియ 2025 ఏప్రిల్ 9 నుంచి మొదలైంది. ప్రతీకార సుంకాలు విధించుకున్న అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు సుంకాలను భారీగా తగ్గించేందుకు అంగీకరించాయి. 90 రోజుల పాటు టారిఫ్లకు విరామం ఇవ్వాలని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇరు దేశాలు తమ టారిఫ్లను 115% మేర తగ్గించుకుంటాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ఫలితంగా అమెరికా దిగుమతులపై చైనా సుంకాలను 125 నుంచి 10% తగ్గించింది. మరోవైపు చైనా దిగుమతులపై అమెరికా సుంకాలను 145 నుంచి 30% తగ్గించింది. ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నారు.